బాగున్నారా అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఇగో చూడండి మనం ఎండు చేపలను ఎలా తయారు చేసాము. ఇలా ఎండుతాయి ఫ్రెండ్స్. ఇక చూడండి మనకు ఎండు చేపలని ఈ పద్ధతిలో తయారు చేసుకుంటే ఫ్రెండ్స్ చూడండి ఎంత సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మనం తయారు చేసుకున్నాం కాబట్టి మస్తుగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇళ్ళలో ఇలా తయారు చేసుకోండి. ఇళ్ళలో మీరు తయారు చేసుకున్నారనుకో మీకు కూడా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు, బాగా ఎండాలి. ఇంకా కొంచెం ఎండేదాకా చూసి ఇది ఎలా కర్రీ చేయడం అనేది మరో వీడియోలో మళ్ళీ నీకు ఇవన్నీ చూపించుతా ఫ్రెండ్స్. ఈ వీడియోలో మాత్రం మీరు చూడండి, వీడియో మాత్రం చివరి దాకా చూడండి. మీకు ఏమైనా సందేహం ఉంటే మీరు కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. కాకపోతే మనం ఇలా తయారు చేసుకోవాలి. మరి బాగా ఎండించిన తర్వాత మళ్ళీ వీడియోలో నేను ఇది ఎలాగైనా కూర చేయాలనేది మరో వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. అంతసేపు దాకా బాయ్. మన వీడియోని మాత్రం తప్పకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి. మనము చేపలు మాత్రం మన ఇళ్ళకి వచ్చినాయి. చేపలు అంటే ఈ సైజు ఉన్నాయి, మరి అంత పెద్దవి కాకుండా మరి చిన్నవి కాకుండా ఈ సైజు ఉన్నాయి. కాబట్టి మనము దీన్ని ఏం చేసినామంటే 2 కేజీలు తీసుకున్నాం. మనం 1 కేజీ ఇగో ఇట్లా తయారు చేసినాం. మనం ఏంటంటే ఇట్లా ఇది పుల్లార పెడదామని ఎండు చేపలు అంటే చూడండి ఇట్లా ముక్కలు తయారు చేసినాం ఫ్రెండ్స్. 2 కేజీల వరకు ఇంత ఉంటాయి చేపలు మాత్రం. మనం ఇంత ఈ చేప సైజుని తీసుకొని కొన్ని మనం అట్లా అవి ఉల్లారేద్దాం అన్నట్టుగా కొంచెం ఎండిన తర్వాత అవి చేస్తే బాగుంటాయని అట్లా చేసినాం ఎండు చేపలని. ఇవేమో మనకు ఈ పద్ధతిలో కొన్ని కట్ చేస్తాను ఫ్రెండ్స్. మనం చేపల కూర అనేది కూడా చేస్తాం ఈరోజు. మనం కొన్ని ఇట్లా ఎండు చేపలలాగా తయారు చేసినాం. మనం ఇలాగా సూపర్ ఉంటాయి. ఇవి ఎండిన తర్వాత కూర చేస్తే ఖతర్నాక్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎవరైనా ఇట్లా చేసుకుంటే మన చిన్న చేపని ఈ పద్ధతిలో చేద్దామని చేసినాం ఫ్రెండ్స్. ఇట్లా ఈ సైజు చేపలు అన్నీ తీసుకున్నాం. మనకి ఇళ్ళల్లో వచ్చినాయి. ఈరోజు 2 కేజీలు తీసుకున్నాం. 1 కేజీ వరకు మాత్రం ఇట్లా తయారు చేసిన ఫ్రెండ్స్. చూడండి ఇట్లా తయారు చేసుకొని మనము దీన్ని కొంచెం ఎండిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత చేస్తే మస్తు టేస్ట్ ఉంటాయి. ఇవి ఖతర్నాక్ ఉంటాయి. ఎండు చేపలు అంటారు కదా, ఇవి ఎండు చేపలు అంటారు. ఇవి ఎండించుకొని మనం తింటే మస్తు ఖతర్నాక్ ఉంటాయి. చాలా బాగా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడే తయారు చేసిన చూడ ఎలా ఉన్నాయో సైజు ఇదే సైజు మనం ఇళ్ళకి వచ్చినాయి. దీనికే పెద్ద రేట్ ఏమి ఎక్కువ కాదు. కాకపోతే రేటు మనకెంత కేవలం ఒక 50 రూపాయల కేజీ ఇచ్చిండు అంతే. మనకేం పెద్ద రేట్ ఏమి ఎక్కువ కాదు. మనం ఇళ్ళల్లో మంచిగా చేసుకోవచ్చు. మనకి ఇళ్ళకి వచ్చి ఇవి చేసిన ఫ్రెండ్స్. ఇప్పుడే మొత్తానికి నీట్గా కొన్ని అయితే మాత్రం కూరకు రెడీ చేసిన, కొన్ని మాత్రం ఇట్లా చేసిన ఫ్రెండ్స్. ఇవంతా మొత్తానికి ఇదే సైజు ఉంటాయి చేపలన్నీ. మొత్తం ఇదే సైజులో మనం తీసుకున్నాం చేపలు. చాలా బాగుంటాయి. మనం చూడండి ఇట్లా ఎండు అనేవి ఇలా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. ఇళ్ళలో చేసుకుంటే మనకు బాగుంటాయి. ఎట్లాగో కొందరు నచ్చితే బయట కూడా తెచ్చుకుంటారు ఎండు చేపలని. బయట కూడా కొందరు తీసుకొచ్చుకొని వండుకుంటారు. కానీ కాకపోతే ఇట్లా ఎండు మనం చేసుకుంటే ఇంకా మస్తు ఉంటాయి, నీట్గా ఉంటాయి. మనం మంచిగా చేసుకుంటాం కాబట్టి మస్తు ఉంటాయి. చూడండి మన వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మన వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని. ప్రతి వీడియో పెట్టినప్పుడల్లా చూడండి ఫ్రెండ్స్. చివరి దాకా వీడియో మాత్రం చివరి దాకా చూడండి.